హలో డెవిల్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఆంటీ ప్రాంక్స్ చూడబోతున్నాం. ఎందుకంటే మన తెలుగులో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేది ఎవరికంటే అమాయకులు అంటారా బాబు. ఎక్కడ చూసినా ఒకటే పదం, ఆంటీ ఆంటీ ఆంటీ. నీ బాధ ఏంటి చూపిద్దాం, మీకు మీరు చూడండి, మేము చూస్తాం, కలిసి చూద్దాం. టీవీలో చూడకండి రా బాబు, బయట నుంచి వేడి రావట్లే, వీడి దగ్గర నుంచి వచ్చి. అదే నీళ్ళు అంత వేడి ఉందా, తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ షాప్ లో పడేయాను, చల్లబడతావు. సౌండ్ అదో వాళ్ళరా, నువ్వు కాదురా. వాళ్ళు సాంగ్ పెట్టేసి కవర్ చేస్తారని డబ్బింగ్ ఇచ్చేస్తున్నాడు ఇక్కడ నుంచి. చాలా రై ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్. దాని ఎక్స్ప్రెషన్ చూడరా. అదే అంటున్నాను, ఆ లింక్ లాగే ఉన్నాయి. యూట్యూబ్ వీడియో ఉళ్ళులో ఏదైనా కట్ చేసి పెట్టేశారా? ఆయన కొరుక్కుంది అంటున్నారా? దాని ఎక్స్ప్రెషన్ చూడ. కాదు, నేనైతే అక్కడ ఉండిపోతాను రా కాసేపు. ఇలా చూద్దాం పక్క నుంచి ఇలా సీరియస్ గా. అలాగే ఈడ నడుస్తాడు, కళ్ళు తిరుగు కోసం ఇప్పుడు కూర్చొని చూస్తాను. ఆగండి. అరే ఇది ప్రాంక్స్ అన్నారు, ఇదేంటి ప్రాంక్ రా? ఉల్లు ప్రాంక్స్. చచ్చిపోతే ఆపని చెప్పండి రా ఎవరైనా. ఆడ పడిపోతున్నాడు. అదే పెట్టమంటుందిరా. ఇక్కడ పెట్టు. ఎక్కడ దొరుకుతారు వాళ్ళు? యూట్యూబ్ లో. నువ్వు తెచ్చిరా మన వీడియోలు అంటే వాళ్ళు చూస్తారు, నువ్వు అక్కడే చూసుకునేవి కాదు. నువ్వు కావాలంటే నువ్వు ప్రైవేట్ గా తీసుకో వీడియో, తీసుకొచ్చి దాన్ని ప్రమోట్ చేస్తాంలే. సోల్జర్ దొరికిపోయాడని పెడతాం. రెండు ముద్దులు పెట్టించేసుకుని పెళ్లి చేసుకుందంట. పెద్ద ప్లానింగ్. ఇలా ముద్దు పెట్టిన దానిలో పెళ్లి చేసుకుంటే సోహిత్ గడు ఎన్ని పెళ్లి చేసుకోవాలరా? అనాథ ఆశ్రమం నడిపేస్తాడు. ఇదేంటి అంకుల్ ప్రాంక్? అదే అంకుల్ ప్రాంక్. ఆడ బాధ అది కాదు, ఇంటికల్లా మా ఆవిడ చూస్తుంది కదా, ఏంటి నా పరిస్థితి ఏంటని. ఇలా అని చెప్తే మన యూట్యూబ్ యాప్స్ ఎక్కడ దాంట్లో ప్రోగ్రాం చేరిపోతాం కదా. అర్థం చేసుకో అంటే ప్లీజ్ స్పీడ్ బొక్కలే ఆంటీ అర్థం చేసుకుంటుంది. ఆంటీ ఎక్స్పీరియన్స్డ్. ఏంటి అనలేదురా? కార్తీక్ బయట ట్రై చేయరు, నువ్వు మాకు సంబంధం లేదు. తర్వాత ఏదైనా సంబంధం లేదురా. ఏం చేస్తాం, అందరూ ఏం చేస్తారు అన్నా కదా, అదే చేద్దాం వెళ్ళి. అంటే లాస్ట్ వీక్ చేసాడు, అదే చేయండి. అదే చేయండి. ఏం చేశాడు తెలియదు మాకు, అదే చేయండి. కామెంట్ ఏంటి శ్రీకాంత్ ఏం చేస్తున్నావు? హగ్ అని చెప్పి ఏం పట్టుకుంటున్నాడు? అది కాదు, నాకొద్దు. బడాయ్ ఎంటర్టైన్మెంట్ అంటారా? సరిపోయింది. బడాయ్ ఎంటర్టైన్మెంట్ ఏంటి పిలిచావు? పిలిస్తే వచ్చేస్తా. ఎవరు పిలితే అందరికి వెళ్ళిపోతాడు. ఏంటి పిలిచావు అని? నార్మల్, వెరీ నార్మల్ వెస్టర్న్ వరల్డ్ ఇది. తెలంగాణ వెళ్ళిపోయి అంత అయిపోయిన తర్వాత ఎవరు నువ్వు ఏం చేసావు, ఇలా ఉన్నావేంటి? నువ్వు వచ్చావు కాబట్టి నేను ఫోన్ చేసా. ఎప్పుడు చెట్ల దగ్గరే ఉంటావా? చెట్ల పుట్లలోనే నాకు పని. తెలుసురా నీ గురించి. చెట్ల పుట్ల దగ్గర పని, బీజం దానికి సంబంధం. చెట్ల పుట్టలో ఉండాలంటే మాసు. నువ్వెందుకు పిలిచావు చెప్పు మరి. నువ్వు వస్తావని పిలిచా. నువ్వు వస్తానని సిల్క్ చీర కట్టుకుని వచ్చింది ఆంటీ. యాక్చువల్లీ ఇది ఇందులో కంటెంట్ బాగుంటది, అందుకే ఎక్కించాను. అది చేయమంటుందా వద్దంటుందా? చూడు ఏట్రా రే, బొడ్లో ఏమైనా స్ట్రా పెట్టాడు, అలా పీల్చేస్తాను. కాదురా, అక్కడ రోజ్ మిల్క్ పెట్టాడు. అంతసేపు మ్యాగీ 2 నిమిషాలు అయిపోతుంది. ఏదో కాంటెంట్ ఏదో అన్నా, ఏముందిరా దాంట్లో? పీల్చాడు కదా జుర్రాడు. రే మళ్ళీ ఒకసారి వెనక నుంచి పెట్టారు. కామాంధుడు ఆడది కనబడితే చాలు. నడుము చూస్తే ఒక చిన్న డౌట్ వస్తుంది. మీ ఫ్రెండ్ వచ్చిందిరా అంటే మీరు ఐరన్ బాక్స్ ఏమైనా యూజ్ చేస్తారా? అంటే నడుము మడతలు పడకుండా. నాకు దీనికి నో కామెంట్స్ రా. సారీ. ఏరా జూమ్ చేయాలా? అంత ఇబ్బంది పడకరా. పర్లేదురా, చెప్పురా, మనమే ఉన్నాం. పర్లేదు, కంఫర్టబుల్ గా ఉంది. అదే నీకు డాన్సర్ దొరికేసిందిరా.
ఫీమేల్ పార్ట్నర్ కాదు నేను నేర్చుకుంటాను నీతో పాటు, నన్ను జాయిన్ చేసుకోరా. నాకు అర్థం కాలేదు సార్. పోతే పోయింది నా లౌడాలా పరు. సగం సగం చూస్తారా మీరు? సగం పనులన్నీ పోతే పోయింది లౌడాలో పరు. అని బాగా హోల్డ్ చేసింది. టీ షర్ట్ పడకుండా పట్టు. అదే టీ షర్ట్ పడకుండా పట్టుకుని నేను అదే చెప్తున్నాను రా బాబు. కన్ఫర్మేషన్ మళ్ళీ కామెంట్ లో ఎందుకు నెలగా దిగుతారు మళ్ళీ. సెక్స్ కావాలా? టాటూ వేయించుకోవడానికి వెళ్ళే మాట్లాడుతుంది. డబ్బులు లేవట్రా. గోవింద్ వస్తాడు, ఒకసారి తలుచుకుంటే చాలు ప్రత్యక్షం అవుతాడు. ఇలా నేను వచ్చేసా, నాకు ఆ డ్రింకే కావాలి. చూపిస్తున్నాయ్యా. నేను కూడా చూస్తున్నా. అక్కడ ఏం లేదు సార్. చూపిస్తుంది అంటే అలా చూసారా? మరి ఎలా చూడాలో? అంటే టైం ఎంత అయింది? అంటే బేసిక్ గా పుట్టే వేళ. అరే అందరు పైన చూడండి రే, మరి చెప్తున్నాను. ఎందుకు నవ్వుతుందిరా అది? 300 ఎత్తాను ఏం చెప్పినా నవ్వే నువ్వు. అంటే 300 కోసం అలా వచ్చి కూర్చుంటారా? అంతే ఈజీగా. ముద్ది ఇస్తా. ఈ అమ్మ ఆంటీలు దగ్గర నువ్వు జోక్గా కూడా చేసుకుంటారు పెళ్ళిళ్ళు. అలాగని చేసుకుంటారు. అది కదా, అదే ఆంటీ తెలుసా? చచ్చిపోతే ఆంటీయే. ఇప్పుడు ఏమైంది? ఆంటీ అయితే ఆంటీ అని చెప్పి ఏట్రా మరి పెద్దలు వేసేస్తున్నాం. మళ్ళీ దాంట్లో రకాలు ఎంచుతున్నారేట్రా? ఆంటీ అంటే ఆంటీ చూస్తున్నారు. మరి నువ్వే కనిపించి నన్ను ఇలా దగ్గర తిప్పిపించుకుంటున్నావు. మచ్చుకుక్కలా మర్చిపోక కాదురా నువ్వు, రోడ్డు మీద తిరిగే గజ్జి కుక్క ఊరకొక్క. సరే తీసుకుంటావా నా స్కూటీ? అది స్కూటీ వద్దు, ఇంకేదో కావాలి. అది వీడికి తెలుసు. చాలా సార్లు తీసుకున్నాడు అలాగే. నువ్వు స్కూటీ అది ఏం లేదు బాయ్. ఆ ర్యాపిడోలో కూడా లేడీసే నొక్కుతాడు డ్రైవర్ కింద. సరే బండి పట్టుకుంటున్నారు అంటే నిన్ను పట్టుకొని ఇట్లేదని బండిని పట్టుకుంటాను. నన్ను పట్టుకొని ఇస్తాందా? అది కూడా నా గదిలోకి ఏంటిది నువ్వు చెప్పు మరి. వద్దురా బాబు. అందగత్తే ఎవరంటే పిల్ల కొంచెం వీడు తీసిందా? నేను ఎక్కడ దొరికారా నీకు? మోస్ట్ వ్యూడ్ ఇవే ఉన్నాయిరా. చాలా వ్యూస్ ఉన్నాయి, నాకు అర్థం కాలేదు. ఏడ్ చేత టాలెంట్ చూపించాను. మనోళ్ళు ఈ వీడియో కామెంట్స్ లోను లైక్స్ లోను వాళ్ళ టాలెంట్ చూపించారు, అందుకే ఇవి మనకి టాలెంట్ చూపిస్తున్నారు. కొంచెం టైట్ ఉంది కాబట్టి లేపుతున్నాం. 2 minutes ఓన్లీ ఫోటో చేస్తున్నా. కింద ఫోటో ఎక్కడ తీస్తాడు ఫోటో? తెలుసు భయ్య. హీరోయిన్ గ్రో అప్ హీరోయిన్ ఇండస్ట్రీ ఆల్వేస్ తెలుగులో మాట్లాడు పర్లేదు. మీరు తెలుగులో మాట్లాడచ్చు కదండి. అంటే నాకు అది తెలుగు జస్ట్ ఈ సినిమాలు అన్ని ఉంటాయి. సినిమా అంటే అన్ని చేయాలి. సినిమా అంటే అన్ని ఉంటాయి. నెంబర్లు ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ప్లీజ్ లీవ్ హ్యాండ్స్ వాట్ ఐమ్ సేయింగ్. దిస్ వన్ ఇస్ పుట్ ఇస్ దేర్. యు డోంట్ స్పీక్. నువ్వు తీయబోయిన పర్లేదు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు. యా దానికి తెలుగు వచ్చి మళ్ళీ యాక్టింగ్ పుష్పంగా శాండ్విచ్ బి. అరే నాకు తెలిసిన కన్ఫర్మ్ ఇంగ్లీష్ ఫోన్ చూసి వచ్చి ఉంటాడు అక్కడికి కరెక్ట్ గా. ఎందుకు అడుగు తింటాడికా? ఆడన్నీ క్లాస్ పెట్టుకున్నాడు. ఫోటోగ్రాఫర్ అయిపోతా అంటున్నా సోహిత్. స్మైల్ 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 అంటే ఏదో చింతపండు దెబ్బలెట్టుకుంటా. సరైనదాన్ని తీసుకొచ్చారా? స్మైల్ కియా. అదే చూస్తున్నాడు. అక్కడ జూమ్ కొట్టాడు, తప్పు జూమ్ కొట్టాడు. రాడు జూమ్ కింద కొట్టాడు రాజు. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు యా డౌన్ ఇందులో ఎత్తు అంటాడు. ప్లీజ్ రిమూవ్ ద హ్యాండ్. ఏడన్నాడు ప్లీజ్ రిమూవ్ ద హ్యాండ్. ఇంగ్లీష్. యా 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 కాకుండా ఇంకేదైనా చెప్పండి. అవుతుంది. సంత ఎదవ సంత వస్తుంది. 9 తారా చెత్త బ్యాచ్. దూరంగా ఇవి చూసాక ఈ పాట అదే దూరంగా. ఈమె బాగుంటది. ఎందుకో నన్ను లాగేస్తుంది ఐస్కంతంలో. ఏం బాగుంటది? దగ్గర ఏమున్నాయి? అన్ని ఎండుకుపోయి ఉంటాయి. రాజశేఖర్ లాగా ఏమున్నాయి? అన్ని ఎండుకుపోయినట్టుంటే. ఏం ఎండిపోయినా కానీ ఎండిపోయినాయా? ఇల్లు అందరూ ఒకెత్తే ఇల్లు ఇంకో నెక్స్ట్ లెవెల్ ఇల్లు ఎండిపోయింది అంట దానికి. ఏం ఎండిపోయినా కానీ తెలుస్తలేదు.
ఏమెండిపోయినా తెలుస్తలేదు. ఇది తెలుసు బాగా, ఎండిపోయినవి ఎండలేనివి అంటే స్కాన్ కూడా ఏం తెలియదు. మీ అందరికి ఒకటి చెప్పాలి, గోవింద్ గడి కళ్ళకి ఎక్స్రే విషన్ ఉంది. అంటే ఏమంటే తెలిసిపోతే జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటే. నన్ను అందరూ అమాయకులు అంటారా బాబు, నన్ను అందరూ స్కానర్ అంటారా బాబు. అనకపోతే స్కాన్ చేసేస్తాడు, మళ్ళీ ఎందుకు వచ్చిందని అంటారు. ఇంకా వెళ్ళండి. నాకు అలా అనిపించింది. కానీ ప్రేమ పుట్టినప్పుడల్లా నిన్ను చూడాలనిపిస్తుంది. ఆయన దాని చూడాలనిపిస్తుంది. అది నవ్వుతున్నట్టు లేదురా, బ్రష్ చేయిస్తారా అన్నట్టు నువ్వు కావాలంటే గట్టిగా అట్లా. నేను అలా ఎవరైనా వస్తే పారిపోతున్నా వచ్చేదాకా వెయిట్ చేస్తా. మా ఆయన నన్ను వద్దు అంటున్నాడు కాబట్టి నువ్వు కావాలన్నా. మంచిది, మంచి మంచి సాంప్రదాయాలు ఎక్కడ ఉండవురా మన దగ్గర ఉంటాయి. బ్యాక్ ఉందండి. అప్పట్లో ఎన్టీఆర్ గారు శ్రీదేవి కొట్టినట్టు కొట్టాడు మాయ. అంత గమనించాడు నాకేం పనిలేదురా. నాకు అనిపించలేదు, ఎంచిన నాకే తెలియదురా. అట్లుంటది అబ్జర్వేషన్. క్యాంటర్ నేను కదా. వా అసలు మీ బ్యాక్ ఉందండి. టైమింగ్ మళ్ళీ చూడలేదు, గ్యాప్ ఇచ్చి కొట్టడానికి టపక్ అంట. ఎలా అంత డెడికేషన్ అవసరమైన దాంట్లో ఉండదురా ఇవన్నీ. దొరుకుతారా ఇలాగా సాంగ్లెట్ నిలిపేద్ది కాదు, ఊరు తిరుగుతారండి. ఆంటీలు కావాలమ్మా, ఆంటీలు ర్యాంకులు చేయడానికి ఆంటీలు కావాలమ్మా. 20,000 అయినా పర్లేదు, 40,000 అయినా పర్లేదు, పెళ్ళి అయిపోయినా పర్లేదు, పెళ్ళైన వాళ్ళని ఆంటీ ముసలి పర్లేదు. వచ్చిందమ్మా బండి ఎక్కాలమ్మా ఎక్కాలి. ట్రాక్టర్ వేసుకుని వెళ్తాడు. అది కదా, మళ్ళీ సాయంకాలం దింపేస్తామమ్మా. పుష్పాలు కూలికి వెళ్తాడు కదా, ఇటైతే 500 ఇటైతే 1000 అంటాడు. సేమ్ 2 ఉంటాయి. ఆ శ్రీకాంత్ గాడు ఒకటి, ఈడొకటి. దేవుడా, ఓ మంచి దేవుడా, నేను ప్రకృతిని చూద్దామని వచ్చా, కానీ ప్రకృతిని మించిపోయిన అందమైన ఆంటీని చూపించావు. ఆంటీని చూపించినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటా దేవుడు. ఈ ఆంటీలు నీకు చూపించినందుకు ఈడికి రుణపడి ఉన్నాడు. ఈడు కష్టపడి ఆంటీలు ఈడికి చూపించినందుకు ఈడు రుణపడి ఉంటాడు. ఈడు కష్టమంతా నీది, ఎంజాయ్మెంట్ అంతా నాది బ్రో అని. అంటే బాబు వింటుందిరా, ఈ నన్నే అంటున్నాడు, ఇంకెవరికైనా చెప్తున్నాడు అని. ఆంటీ నమ్మలేకపోతుంది ఏంటి. అదే మించలేదా 200 ఎంత బిల్డప్ నా మొగుడే అనలేదు ఇప్పుడు వరకు. మొగుడే అద్దరికి ఇంకో వీడియో చేయడానికి ఏమో పార్ట్ టైం జాబ్. ఆయన బయటకు వెళ్ళంగానే ఆంటీ జాబ్కి వస్తుంది. ఆయన బయటికి వెళ్ళంగానే ఇటు చూస్తాడు, అయిపోయింది ఆంటీ వెళ్ళకూడదు, తుక్కుబండి వస్తుంది కదా, మిర్చీలని కారస్ బండి జీవీఎంసీ బండి మీద వస్తాడట. తుక్కు బండి వచ్చి బెల్లకొడుతుందా, తుక్కు వెళ్ళదు, 2 ఆన్ కొట్టగానే వచ్చేది ఆ బండి వచ్చింది. అదే ఇంకా అవుతుంది, ఈటెక్కిపోయింది ఆంటీని చూసి. ఆంటీని చూసి ల్యాప్టాప్ కూడా